హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నేను మ్యాక్రోనీ రెసిపీని అయితే చూపిస్తున్నాను అనమాట. మీ ఇంట్లో కనుక పాస్తా ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా యమ్మీ ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనం ఇది స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. తరువాత కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత అందులో 1 కప్ వరకు పాస్తాను వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇది పాస్తా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అవుతే సరిపోతుందండి. అప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ, క్యాబేజ్, టమాటో, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లిని కూడా కట్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్లో అల్లం వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాబేజీని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం పసుపును వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అందులో ఒక టమాటోని కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఈ టమాటో అంతా బాగా కుక్ అవ్వాలండి. మీ ఇంట్లో క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి మ్యాగీ మసాలాని యూజ్ చేశానండి. మనం మ్యాగీ ప్యాకెట్స్లో ఈ మసాలాని ఉంటాయి కదా, ఆ మసాలాని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మట్టికి స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా నేను ఒక ప్యాకెట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం గరం మసాలాను కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టమాటో కచప్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కిడ్స్ కనుక ఉన్నట్లయితే ఈ సాస్ని అలాగే స్పైసెస్ని కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇవన్నీ వేసేసుకుని మరొకసారి కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాస్తాని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా యమ్మీ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం మ్యాగీ మసాలా వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మనం పాస్తా ఎప్పుడు కూడా కర్రీస్లోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలాగే ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్గా ప్రిపేర్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి, చాలా యమ్మీ ఉంటుంది. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని కొంచెం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా నా వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.